వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ చూస్తే ఎక్కువ మంది బీటెక్ స్టూడెంట్స్ ఉంటున్నారు అనమాట. సో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. అండ్ సైన్స్ లైక్ ప్యూర్ సైన్స్ ఎంఎస్సీ చదివిన వాళ్ళు ఇటువంటి స్టూడెంట్స్ కూడా తగ్గిపోతూ వస్తున్నారు అనమాట. బట్ వి సీ ఎ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అనమాట. వాళ్ళకి చాలా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు యమునా కుమారి గారు. దట్ ఓన్లీ గ్రూప్ 1 డెప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ డెప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ మంచి ర్యాంక్ సాధించారు గ్రూప్ 1లో. అండ్ గ్రూప్ 2లో జాబ్ కొట్టారు. అండ్ యూపీఎస్సీ 2 times ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. సో ఎస్వి యూనివర్సిటీలో చదివారు తను, ఫ్రమ్ నంద్యాల. సో ఎక్కువగా నేను ఎందుకు చెప్పడం, మేడం ముందున్నప్పుడు మేడంని అడిగి పర్సనల్ బ్యాక్గ్రౌండ్ గురించి, ఇక ప్రిపరేషన్ జర్నీ గురించి, ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి, ఇప్పుడు ప్రస్తుతం తన ఫీలింగ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఒక మంచి అత్యున్నతటువంటి ఉద్యోగం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఏపీపీఎస్సీలో సాధించడం, దట్టు యూపీఎస్సీ 2 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం చాలా గర్వకారణం మేడం. మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాను మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మై నేమ్ ఈజ్ యమునా కుమారి సార్. నాది ఎంఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ అయిపోయింది 2014. నెక్స్ట్ మాది నంద్యాల డిస్టిక్ డోన్ మండల్ సార్. డాడీ నాగభూషణమాచారి బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేస్తూ లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయ్యారు. మమ్మీ హౌస్ వైఫ్ సువర్ణ సుజాత. సో ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్. నా యూపీఎస్సీ జర్నీ అనేది 2018 నుంచి స్టార్ట్ అయింది. సో కానీ నాకు సీసాట్ పేపర్ ప్రాబ్లం ఉండడం వల్ల మల్టిపుల్ అటెంప్ట్స్లో ఫెయిల్యూర్స్ అట్ ద ప్రిలిమ్స్ లెవెల్లో. తర్వాత ఇంకా మెయిన్స్ క్వాలిఫై అయిన నెక్స్ట్ ఇంటర్వ్యూ లెవెల్ వరకు వెళ్ళాను. బట్ ఏంటంటే ఫైనల్ లిస్ట్లో ర్యాంక్ మిస్ అయింది, ఇంటర్వ్యూ స్కోర్ తక్కువ ఉండడం వల్ల. సో తర్వాత ఇంకా ఏపీపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చాను. 2023లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కండక్ట్ చేసిన దాంట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఇప్పుడు ర్యాంక్ వచ్చింది సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏపీపీఎస్సీ జాబ్ అనేటువంటిది అంత ఈజీగా రాలేదు. చాలా పేషెన్స్తో, చాలా కష్టంతో, అంటే ఆ టైంలో అనిపించిందా ఏంట్రా చాలా తక్కువగా నేరోలో పోతూ వస్తుంది, లైఫ్ ఏంటి ఇంత నన్ను పగబట్టేసింది అనేటువంటి ఫీలింగ్ చాలాసార్లు అనిపించే ఉంటుంది కదండి మేడం మీకు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిమోటివేషన్ అయితే ఉండింది సార్. సో అంటే ఎప్పుడు అని అంటే ఫస్ట్ 3 attempts 4 attempts వరకు ఓకే, నెక్స్ట్ సక్సెస్ వస్తుంది అని అనిపించింది సార్. బట్ ఏంటి అని అంటే ఎప్పుడైతే ఏపీపీఎస్సీ లెవెల్ ఎగ్జామ్ రాసేసాయి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం మిస్టేక్లో అది ర్యాంక్ మిస్ అయింది సార్ 2023లో. అప్పుడు బాగా అనిపించింది సార్. కానీ బట్ ఏంటి అంటే ఇంకా సరే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ చదవాలి, ఏదో ఒకటి అయితే ఇక్కడ వరకు వచ్చాము అని అంటే డెఫినెట్గా ర్యాంక్ తీసుకొనే వెళ్ళాలి. ఇంకా ఆ స్కోప్ ఇక్కడే ఉండిపోయాను సార్ హైదరాబాద్లో. మీతో పాటు చదివిన వాడిని అనేక మంది ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటారు. వాళ్ళు పొజిషన్స్లో ఉంటారనమాట, సెంట్రల్ సర్వీస్లో కానివ్వండి, స్టేట్ సర్వీస్లో కానివ్వండి. అండ్ ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు మీరు సర్వీస్లోకి ఎంటర్ కాబోతున్నారు వెరీ సూన్. సో ఇట్స్ నౌ ఓకే. ఆ టైంలో ఇప్పుడు మీరు మెంటర్షిప్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ కూడా చాలా మంది ఏంటంటే ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉంటారు కాబట్టి సరిగ్గా ఆ ఫీలింగ్ ఏంటి అనేటువంటిది మీకు బాగా తెలుసు. ఏ విధంగా స్టూడెంట్స్ని వాళ్ళకు ఉండేటువంటి ఆ సమస్య నుంచి బయటపడి వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్ వేలో బిల్డ్ చేసుకుంటూ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఇంకా పెంచుకునే ప్రయత్నం చేసే విధంగా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది వాట్ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుందో అవి బి యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్ మ్యామ్. ఎలా యూస్ఫుల్గా ఉంటుంది మ్యామ్? మెంటర్షిప్ అనేది మెయిన్ ఏంటంటే సార్, అది ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినా బిగినర్స్ అయినా ఎటువంటి కోచింగ్ లేని వాళ్ళకి మెంటర్ వచ్చేసి డైలీ టార్గెట్స్ ఇస్తారు, డైలీ టాస్క్ ఉంటుంది. తర్వాత ఏంటి అని అంటే నెక్స్ట్ ఒక క్వశ్చన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు దాంట్లో థీమ్ ఎక్కడుంది, డిమాండ్ ఎక్కడుంది, ఇది ప్రాపర్ గైడెన్స్ అందులో రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి మెంటర్ దగ్గరకు వచ్చి కమ్యూనికేట్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అవుతుంది సార్. నెక్స్ట్ ఏంటంటే ప్రిపరేషన్ ప్లానింగ్ వచ్చేసి రెగ్యులారిటీ ఉంటుంది, బ్రేక్స్ ఉండదు. దీనివల్ల మెంటర్షిప్కి ఫస్ట్ బెనిఫిట్ ఇది సార్, రెగ్యులారిటీ అండ్ కన్సిస్టెన్సీ. సెకండ్ ఏంటి అంటే అవేర్నెస్ సార్. అసలు యూపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా క్వశ్చన్ ఫార్మాట్స్, ఆ స్టైలింగ్ ఏ విధంగా ఉంటుంది, రివిజన్ ఎలా చేయాలి, సో ఇదంతా ఎవ్వరికి ఇనిషియల్ స్టేజ్లో తెలియదు సార్. అది నాకైతే ఈరోజు నేను మెంటర్గా ఉన్నాను అన్నా కూడా ఫస్ట్ స్టేజ్లో నాకు కూడా తెలియదు. సో ఇవన్నీ లేకపోవడం వల్లే మేబీ నాకు కూడా అన్ని ఫెయిల్యూర్స్, ఇంత లాంగ్ ఇయర్స్ జర్నీ పట్టింది సార్ సక్సెస్ అవ్వడానికి. సో మెంటర్స్ ఉండడం వల్ల ఏంటంటే రెగ్యులారిటీ ఉంటుంది సార్. సో ఏదైతే మేడం ఎదుర్కొన్నారో సమస్యల్ని, ఇప్పుడు ఆ సమస్యల్ని మేడమే పరిష్కరిస్తున్నారనమాట స్టూడెంట్స్కి చాలామంది. సో సమస్య ఫేస్ చేసిన వాడికే ఆ సమస్యని సాల్వ్ చేసేటువంటి ఆ లక్షణం వస్తుంది.
అండ్ దట్ ఈస్ వాట్ స్టూడెంట్స్ నీడెడ్. అండ్ మెంటర్షిప్ అనేటువంటిది, సరైన మెంటర్షిప్స్ అనేటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి, కానీ సరైన మెంటర్స్ దొరకట్లేదు మ్యామ్. అండ్ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటిది ఏదైతే ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో ఉండేటువంటి ఆ మెంటర్షిప్ క్రైసిస్ని ఎలా రిజాల్వ్ చేస్తుంది, అండ్ ఇక్కడ ఉండేటువంటి పర్సనలైజ్డ్ మెంటర్షిప్ యొక్క ప్రోగ్రామ్ ప్రత్యేకతలు ఏంటి మేడం? ఈ పర్సనలైజ్డ్ మెంటర్షిప్లో డైలీ 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది సార్. సో మామూలుగా ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ సార్ గ్రూప్ మెంటర్షిప్ ఇలా ఉంటుంది సార్. ఇక్కడ ఏంటి అంటే 1-to-1 మెంటర్షిప్ వల్ల ఒక్కొక్క స్టూడెంట్ సైకాలజీ అర్థమవుతుంది సార్. అంటే రెగ్యులర్గా రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారు సార్ ఒక్కొక్క పర్సన్కి. సో దానివల్ల ఏంటి అంటే కమ్యూనికేట్ అవుతూనే ఉంటాం కాబట్టి సో తను ఎక్కడ స్ట్రెస్ అవుతున్నాడు అనేది తెలుస్తుంది సార్. ఈవెన్ సబ్జెక్ట్ పరంగా వెళ్తే సో వాళ్ళు ఏంటి అని అంటే ఆ థీమ్ని ఐడెంటిఫై చేయడంలోనా, లేకపోతే లాంగ్వేజ్లోనా, లేకపోతే అసలు కాన్సెప్ట్ క్లారిటీ లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ తెలుస్తాయి సార్. ఒక మెంటర్ దగ్గర ఒక ఆస్పిరెంట్ ఉన్నప్పుడు తెలుస్తాయి. సో వాళ్ళు ఏంటి అంటే ఎక్కడ డౌట్స్ అడుగుతున్నారో అంటే వాళ్ళు ఆ ఏరియాలో ల్యాగ్ ఉన్నారు, మిగతా ఏరియాస్ వాళ్ళు ఈజీగా క్రాక్ చేయగలరు. అంటే ఎప్పుడైతే ఆస్పిరెంట్ని కూడా డిమోటివేట్ చెయ్యకుండా ఎలా చెప్తాము అంటే చెప్పడం కూడా వాళ్ళు చేసే వాటిని వాళ్ళకి మోటివేట్ చేస్తాం సార్. సో మీరు ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉన్నారు, చెయ్యగలరు అని. ఏవైతే చెయ్యరో వాటి మీద స్ట్రెస్ చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేస్తాం. సో డైలీ ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. సో ఇలా మెంటర్షిప్ అనేది ఉంటుంది సార్ ఈ యొక్క లాంగ్ జర్నీలో మ్యామ్. ఎందుకంటే ఇట్స్ నాట్ సింగిల్ అటెంప్ట్, సింగిల్ ఇయర్ కాదు, ఇట్స్ బీన్ ప్రాసెస్ ఆఫ్ మెనీ ఇయర్స్ కదండి మేడం. సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది మీకు? త్రూ ఫ్యామిలీ నుంచి కానివ్వండి, ఫ్రెండ్స్ నుంచి కానివ్వండి, త్రూ సమ్ ఆఫ్ ది గుడ్ మెంటర్స్ నుంచి కానివ్వండి. ఫస్ట్ ఫ్యామిలీ అయితే సార్ సో మామూలుగా వచ్చేసి మీరు అన్నట్టు ఒక టౌన్ బ్యాక్గ్రౌండ్, రూరల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక పర్టికులర్ ఏజ్ అవ్వగానే పర్టికులర్గా గర్ల్స్కి మ్యారేజ్ అది ఇది అంటారు. ఆ ప్రెజర్ ఎప్పుడు ఇవ్వలేదు సార్ ఇంటి నుంచి. డాడీ కానీ మమ్మీ కానీ ఎప్పుడు అలా చెప్పలేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీ ఫస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు సార్. నాకు ఏంటంటే నేను ఎప్పుడైతే యూపీఎస్సీకి రావాలి అనుకున్నానో మా ఊర్లోనే ఒక 3 years డిగ్రీ కాలేజ్ ఉంది సార్, సాయిశ్రీ డిగ్రీ కాలేజ్. నేను చదివిన కాలేజ్లోనే 3 years లెక్చరర్గా చేశాను ఎంఎస్సీ తర్వాత అప్పుడు ఏంటంటే అప్పుడు నాకు ఇన్కమ్ రావాలి అని చేశాను సార్. చేసి ఆ ఫీజు తర్వాత మా ఇంట్లో ఇచ్చే సపోర్ట్ ఈ రెండింటితో ఫైనాన్షియల్ బ్యాకప్ పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. నాన్న బిఎస్ఎన్ఎల్ వర్క్ చేస్తున్నప్పుడు మరి మీరు ఫినాన్షియల్ సపోర్ట్ కోసం ఫ్యామిలీ కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు టైం స్పెండ్ చేసి ఫోకస్డ్గా దీని మీద ఉండొచ్చు కదా. ఇఫ్ ఐ మే ఆస్క్ ప్లీజ్. ఎస్ సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ డాడీ ఇస్తారు ఇవ్వరు అని కాదు, నాకు అనిపించింది సార్. అంటే ఒకేసారి అప్పుడు నాకు అసలు ఇక్కడ ఎలా ఉంటుంది తెలియదు, యూపీఎస్సీలో పీసీఎం అంటే తెలియదు, ఏం తెలియదు సార్. జస్ట్ నేనేంటి అంటే ఒకసారి న్యూస్ పేపర్లో ఏదో సుప్రీంకోర్టు ఇలా అటెంప్ట్స్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ చూశాను. అప్పుడు నాకు ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ అని తెలిసింది సార్. అంటే నా ఎంఎస్సీ తర్వాతే నాకు దీని గురించి తెలిసింది. అప్పటి వరకు అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు దీని గురించి లేరు. సో ఈ ఏరియా ఈ ఫీల్డ్ తెలియదు సార్. ఇంకా మా ఊర్లో సైడ్ మోస్ట్లీ దేనికి ప్రిపేర్ అవుతారంటే డిఎస్సి ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, వీటికి ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ ఇదంతా గైడెన్స్ ఉండదు సార్. అసలు వీటి అవేర్నెస్ కూడా ఎవరికి తెలియదు సార్. మా ఏరియాలో పర్టికులర్గా నేను అవి చూడడం వల్ల దాని తర్వాత సివిల్ సర్వీసెస్ అని అప్పుడు ఐడియా వచ్చింది. సో అప్పటి వరకు ఏంటంటే ఇంటి సపోర్ట్ మీరు అన్నట్టు డాడీ బిఎస్ఎన్ఎల్లో చేస్తూ కూడా మీరు ఎందుకు అని అంటే మెయిన్గా ఏంటంటే సార్ ఈ న్యూస్ ఇవన్నీ చూసి సిటీకి పంపించడానికి ఫస్ట్లో ఇంట్లో ఒప్పుకోలేదు సార్. దానికి ఒక 3 years నాకు ఫైట్ అయ్యింది. సిటీ అంటే అక్కడ కష్టంగా ఉంటుంది. మళ్ళీ నేను ఇనిషియల్గా సిటీకి వచ్చినప్పుడు కూడా కొన్ని రూల్స్ సార్. అంటే 7కి అంతా హాస్టల్కి వచ్చేయాలి. ఈవెన్ అక్కడ కోచింగ్ క్లాస్ జరుగుతున్నా కోచింగ్ క్లాస్లో ఉండకూడదు. తర్వాత ఫోన్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ కాదు, అప్పుడు నార్మల్ ఫోనే. అవన్నీ నాకు అంత తెలియదు సార్ అప్పుడు. సో అంటే నేను ఎందుకు జాబ్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు ఒప్పుకోరు సార్ ఇమీడియట్గా. నాది పీజీ అయిపోయిన వెంటనే నేను హైదరాబాద్కి రావాలి అంటే నేను అక్కడ ఏదన్నా జాబ్ చేస్తూ నాకు నేను కరేజియస్గా ఉంటే నన్ను నేను అక్కడ వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకుంటే పంపిస్తారు. అది ఒకటి. తర్వాత డాడీకి ఒక్కటే నేను బర్డన్ అవ్వకూడదు అని నేను అందుకు జాబ్ చేసుకున్నాను. నిజంగా నా ఇన్స్పిరేషన్ ఈ ఏదైతే మీరు మాట్లాడారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్సీ తర్వాత యూపీఎస్సీ అంటే ఏంటో తెలుసుకున్నటువంటి ఒక అమ్మాయి హైదరాబాద్కి నేను వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతానని చెప్పి ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ బతిమాలో లేకపోతే కొట్లాడో ఏదో ధైర్యం మీద మొండి ధైర్యంతో రావడం అండ్ ఎంఎస్సీ అయిపోయాక వర్క్ చేయడం అంటే చూస్తూ ఉంటే
ఇంత క్వాలిటీస్ అనేటువంటి ఒక మనిషిలో ఉండడం అనేటువంటిది, ఆ కన్సిస్టెన్సీ లెవెల్స్ అనేటువంటివి 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్కి ఇవ్వడం, తర్వాత ఏపీపీఎస్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు మంచి ర్యాంక్ సాధించడం అనేటువంటిది దేనికి దానికి ప్రత్యేకత ఉండనే ఉంది మ్యామ్. సో ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోణాలు ఒక మనిషిలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ కోణాలన్నీ మీలో కనిపిస్తూ ఉన్నాయి. మీ మీద గౌరవం పెరిగింది, మీ మీద రెస్పెక్ట్ చాలా ఇంక్రీజ్ అయింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాంటి వాళ్ళు చాలామంది విద్యార్థులకి మీరు స్ఫూర్తివంతంగా నిలుస్తారు ఖచ్చితంగా. మీ స్టోరీ అనేటువంటిది చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది మ్యామ్, డెఫినెట్గా కూడా. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. And coming to the mentorship program at what Abhyas is facilitating to the students, ma'am. Prelims వరకు రాస్తారు మనం చాలా మంది, దట్ ప్రిలిమ్స్ ఇస్ నాట్ సో ఈజీ. మనకు ఉండేటువంటి ఆప్షన్స్ కాబట్టి ఎస్. అండ్ మెయిన్స్ అనుకోండి, ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ మీద చాలా మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెంటార్షిప్ కూడా ఏంటంటే ఎవాల్యుయేట్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఇలా కాదు ఇలా రాయాలని చెప్పేది ఎక్కువగా మనం ఫోకస్ చేసేది ఆన్సర్ రైటింగ్ మీద, ప్రెజెంటేషన్ స్కిల్స్ మీదే. ఆన్ దట్ అప్రోచ్ మ్యామ్, స్టూడెంట్స్కి ఈ యొక్క అభ్యాస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఫర్ మెయిన్స్ ప్రిపరేషన్కి ఎలా తీర్చిదిద్దుతారు విద్యార్థులని ఇక్కడ ఉండేవారిని? వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ మాడ్యూల్ ఫర్ దెమ్ మ్యామ్? మెయిన్స్ మెంటర్షిప్కి వస్తే సార్, వాళ్ళకి ఏంటంటే డైలీ ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాం సార్. డైలీ ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్కి వాళ్ళకి ఫస్ట్ ఎలా తీసుకొని వస్తామంటే, ఎవరికి ఏది రాదు సార్. ఈ టైంలో ఇంత రావాలి అని. సరే, మీరు ఫస్ట్ ఒక 1 పేరాగ్రాఫ్ రాస్తారు, అంతే రాయండి. పాయింట్ ఫార్మాట్లో కొంతమంది రాస్తారు సార్. రాసేటప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, కొంచెం జెనరిక్ ఆన్సర్స్ ఉంటాయి, కొంచెం అడ్వాన్స్ అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ లెవెల్కి వాడే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి సార్. అవి జనరల్గా ఉన్న వాళ్ళకి రావు సార్. అంటే ఇప్పుడు ఏంటి, జనరల్ ఆన్సర్ అంటే ఒక 10th క్లాస్ స్టూడెంట్ కూడా రాయగలరు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంచాయత్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు రాసేదానికి యూపీఎస్సీ లెవెల్, ఏపీపీఎస్సీ లెవెల్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ రాసేదానికి చాలా తేడా ఉంటుంది. ఆ కమాండింగ్ వర్డ్స్ అక్కడ రావాలి సార్. సో ఫస్ట్ ఆ వర్డింగ్ పైన గ్రిప్ తీసుకురావడం ఫస్ట్ స్టెప్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఇంట్రో ఎలా ఉండాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి, అది ఒకటి. థర్డ్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. సో మనకేంటంటే యూపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా సర్టెన్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 అవర్స్లోనే కంప్లీట్ చేయాలి పేపర్ని. సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్. ఎందుకు అనంటే అక్కడ ఫ్లో ఉండాలి ఆ పాయింట్స్ రాస్తున్నప్పుడు కూడా. అదంతా ఈ మెంటర్షిప్ మెయిన్స్ ఇస్తున్నప్పుడు డైలీ వాళ్ళకు ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చి ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు కూడా వాల్యూ అడిషన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే సార్, అందరూ ఆన్సర్స్ రాస్తారు, ఒక 3-4 మార్క్స్. అంటే అందరి ఆన్సర్స్ కంటే మనం ఫైనల్ లిస్ట్లో ఉండాలి అని అంటే ఒక్కొక్క ఆన్సర్కి 1 మార్క్ లేదా ½ మార్క్ తేడాలోనే ర్యాంక్ మిస్ అవుతుంది. అంటే ఒక ఆన్సర్ తీసుకుంటే అలా మనం ఒక పేపర్కి 20 క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అంటే 20 మార్క్స్. అప్పుడు 5 సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్కి 120 మార్క్స్. సో ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడే అవుతుంది సార్ మోస్ట్లీ చూసుకుంటే. సో వీళ్ళకి ఏంటి అంటే, మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఆ వాల్యూ అడిషన్ సార్, ఏ పాయింట్ రాస్తే సో కంపేర్ టు అదర్ ఆస్పిరెంట్కి మీకు 1 మార్క్ ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని ఇంప్రూవ్ చేస్తాం సార్. మెయిన్గా కంటెంట్ ఎవరైనా రాస్తారు సార్. ఈ లెవెల్ వరకు వచ్చిన వాళ్ళకి చదువుతారు, కష్టపడతారు, కానీ ఎక్కడ ఆ 1 మార్క్ స్కోర్కి వాల్యూ అడిషన్ అది డెఫినెట్గా. ఎందుకంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది 2 సార్లు మీరు యూపీఎస్సీ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం అనేటువంటిది మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. విద్యార్థులకు కూడా అది చాలా ఉపయోగంగా ఉంటుంది. అండ్ ఇలాంటి మెంటార్స్ అనేటువంటి వాళ్ళు ఇన్స్టిట్యూట్స్లో ఉండడం వల్ల స్టూడెంట్స్కి రైట్ గైడెన్స్ అనేటువంటిది మనకు దొరుకుతుంది అనమాట. ఒక యూపీఎస్సీ క్రాక్ చేసినటువంటి ఉదయకృష్ణ రెడ్డి గారు మెంటర్గా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ యూపీఎస్సీ 2 times ఇంటర్వ్యూ ఇచ్చి, అండ్ ఏపీపీఎస్సీ డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కార్పొరేట్ సొసైటీస్కి సెలెక్ట్ అయినటువంటి మేడం ఉన్నారని, ఏపీపీఎస్సీ ర్యాంక్ గ్రూప్ 2 కూడా వచ్చింది. సో ఇటువంటి మెంటార్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలి. కోచింగ్ అనేటువంటిది ఇచ్చేసాం, ఇన్స్టిట్యూట్ పని అయిపోయింది అనేటువంటిది కాదు. మెంటార్షిప్ అనేటువంటిది, పర్సనలైజ్డ్ మెంటార్షిప్ అనేటువంటిది ఇవాళ చాలా ముఖ్యం. ఉన్న తక్కువ టైంలో మనం త్వరగా ర్యాంక్ కొట్టాలి అంటే ఎంత మంచి మెంటార్షిప్ మనకు దొరుకుతుందో ఇన్స్టిట్యూట్ తరఫున, అంత త్వరగా మనం ర్యాంక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది, అంత మెరుగ్గా మనం ర్యాంక్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే, ఎవరైతే ఆశయంతో యూపీఎస్సీ కొట్టాలను, ఏపీపీఎస్సీ లాంటి ఉన్నత పరీక్షల్లో విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకి, లేకపోతే డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ పూర్తయ్యి ఇన్స్టిట్యూట్కి చేరాలనుకునే ఆలోచనలో ఉన్న విద్యార్థులకి మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు, అండ్ ఎవరైతే త్రూ ద ప్రాసెస్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చి 1-2 ఇంకా రిగరస్ కోచింగ్లో, రిగరస్ ప్రిపరేషన్లో ఉండేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మీ
యొక్క గైడెన్స్ ఏంటి మ్యామ్ త్రూ దీస్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్ సెక్టార్స్? ఓకే సార్. ఫస్ట్ బిగినర్స్ సార్, అంటే మీరు అన్నట్టు ఇంకా గ్రాడ్యుయేషన్ బీటెక్ ఇలా చదువుతున్న వాళ్ళకి ఏంటంటే సో ఇన్ఫ్లుయెన్స్తో ఈ ఫీల్డ్ తీసుకోకూడదు సార్. ఫస్ట్ అంటే ఏదో పోస్టర్స్ వేస్తారోనో లేకపోతే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఆ ఇన్ఫ్లుయెన్స్తో కాదు, ఓన్గా మనకి అనిపిస్తేనే రావాలి సార్. ఎందుకంటే ఇది కొంతమంది మనకి ఎలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అంటే మాకు ఫస్ట్ అటెంప్ట్ అని ఇస్తారు. సో కొంతమందికి తెలియక డైరెక్ట్ అకాడమిక్లో ఎలా మేము ఎగ్జామ్ రాస్తే డైరెక్ట్ పాస్ అవుతాము అనే అలా అనుకొని ఇక్కడికి వస్తారు సార్. ఇది కొన్నిసార్లు లాంగ్ ఇయర్స్ పడుతుంది సార్. ఈ ఇయర్కే కంప్లీట్ అవుతుంది అని ఉండదు. ఎందుకంటే ఇయర్ ప్రిలిమ్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ అవుతారో అవ్వరో, నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ అవుతుందో అవ్వదో కూడా ఇందులో గ్యారంటీ ఉండదు సార్. కానీ ఏంటంటే గ్యారంటీ వస్తుంది సార్ ఎప్పుడంటే అదే రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తూ ఇంప్రూవైజ్ చేసుకుంటూ వస్తే డెఫినెట్గా ర్యాంక్ వస్తుంది సార్. ఫస్ట్ బిగినర్స్ అది పెట్టుకోవాలి సార్. అంటే ప్రిపేర్డ్నెస్గా ఉండాలి. మాకు ఫెయిల్యూర్స్ అంటే ఎందుకంటే అప్పటి వరకే అంత ఫెయిల్యూర్స్ ఎప్పుడు చూసుంటారు సార్. అకాడమిక్ సెక్షన్లో ఇంత మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఉండవు సార్. సో దానివల్ల ఏంటంటే అది ప్రిపేర్డ్గా ఉండాలి సార్. అది ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీని కూడా అది ముందే కన్విన్స్ చేసుకొని ఇక్కడికి వచ్చేయాలి సార్. 2 times 3 times ఫెయిల్యూర్స్ అయిన తర్వాత సో ఎవరో ఏదో అన్నారని ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ స్టెప్ ఉండకూడదు సార్. ఏదో ఒకటి తీసుకొనే వెళ్ళాలి అని కష్టపడాలి. తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఆల్రెడీ అటెంప్ట్స్ ఇచ్చి ఉంటారో సో వాళ్ళు ఏంటి అని అంటే ఎక్కడ ల్యాగ్ ఉన్నామో సో వాటికి సంబంధించి గైడెన్స్ సపోర్ట్ వీటి ద్వారా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా వస్తుంది సార్. ఇంకా ఫైనల్గా వీళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే కన్సిస్టెన్సీతో రెగ్యులర్గా ఒక ప్లానింగ్ వేసుకొని కాన్సెప్ట్ క్లారిటీని పెంచుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. మెయిన్గా ఏంటంటే యూపీఎస్సీ ఇప్పుడు ఫ్రేమ్ చేస్తున్న స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అవి అండర్స్టాండ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి సార్. అంటే బ్లైండ్గా మనకి బుక్స్ ఉంటాయి సో బుక్స్ తీసుకొని బుక్స్ స్ట్రాటజీతో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వదు సార్. యూపీఎస్సీని వాళ్ళ క్వశ్చన్స్ని అండర్స్టాండ్ చేస్తేనే బుక్స్ను దాని నుంచే ఈ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. సో ఆ నాలెడ్జ్తోనే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సార్. నైస్లీ సెడ్ మ్యామ్. సో ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి సెలెక్షన్ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఓటమికి కృంగిపోకూడదు. ఇది ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి జర్నీ. అనేక ఆటుపోట్లు ఎదురవుతాయి. ఓపికకి సహనానికి పరీక్షే యూపీఎస్సీ కానివ్వండి ఏపీఎస్సీ కానివ్వండి వాటికి తట్టుకొని నేను నిలబడతాను అనుకున్న వాళ్ళే దీనికి అర్హులు అనమాట. సో కన్సిస్టెంట్గా అంతే హార్డ్ వర్క్తో అంతే పొటెన్షియల్తో అంతే ప్రిపరేషన్తో ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా రైట్ వే ఆఫ్ మెంటార్షిప్ తీసుకుంటూ ముందుకు సాగితేనే మనం విల్ బి ఇన్ ఆర్ ఎల్స్ విల్ బి అవుట్ ఆఫ్ ది రోల్స్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో మెంటర్స్ ఉంటారు ఎవ్రీవేర్. మంచి మెంటర్ని చూస్ చేసుకోండి. ఎవరు ఏంటి అనేటువంటిది ఇన్స్టిట్యూట్స్ చాలా ఉంటాయి. మంచి ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. అండ్ చాలా మెటీరియల్స్ ఉంటాయి. మంచి మెటీరియల్స్ని పిక్ చేసుకోండి. ఆ పిక్ చేసుకునే క్రమంలో మంచి చెడ్డ అని చెప్పడానికి ఒక మంచి పర్సన్ కావాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంటే ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి, ఎగ్జామినేషన్ మీద అప్రోచ్ తెలిసి ఉండాలి, సిలబస్ పైన పట్టు ఉండాలి. సో ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి ఈ యొక్క జర్నీలో. వాటికి తట్టుకొని నేను ఎదురొడ్డి నిలబడతాను, ఈ జర్నీని నేను ఫేస్ చేస్తాను, వెళ్తాను అనుకుంటే వెండి ఈ జర్నీని మీరు యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ అచీవ్ దిస్ ఛాలెంజ్ అనమాట. అండ్ డెఫినెట్గా మీ లైఫ్స్ని షేప్ చేయడానికి మంచి ఫ్యాకల్టీని ఎంచుకోండి. అండ్ అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ సపోర్ట్ టు పర్సనలైజ్ మెంటార్షిప్ అనమాట. సెలెక్ట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ దట్ సూట్స్ యువర్ your way of study, your way of preparation. And this is Ishwar with Yamuna Kumari Garu at Abhyas IAS Academy.